వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో మీకోసం అయితే నేను ఒక వీడియో తీసుకొచ్చేసాను. ఏంటిది? లర్న్ పైథాన్ ఇన్ 30 days. సో 30 daysలో మీరు పైథాన్ నేర్చుకోగలుగుతారు. సో ఎలా చదువుకుంటూ వెళ్ళాలి, 30 daysలో ఎలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి, సో అవన్నీ కూడా నేను ఏ టాపిక్స్ చదువుకుంటూ వెళ్ళాలి ఏ రోజు అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను. 30 daysలో మీరు పైథాన్ కంప్లీట్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైథాన్ ఎక్కడ నేర్చుకోవాలని ఫ్రీ సోర్స్ వెతికితే మాత్రం యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళి జస్ట్ పైథాన్ లైఫ్ పైథాన్ అని సెర్చ్ చేయండి. 10 hours వీడియో ఉంటుంది, కిరణ్ గారు చెప్పిన వీడియో. సో అక్కడ నుంచి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ డే 1 నుంచి డే 5 వరకు పైథాన్ బేసిక్స్. సో మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడం, కోడ్ ఎడిటర్ కావచ్చు, మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ని ప్రింట్ చేసి చూడండి. తర్వాత మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే బేసిక్స్ అవసరం పడతాయి, ఫండమెంటల్స్ ఏవైనా కూడా ఇవే. ఏంటి? బేసిక్ సింటాక్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ సింపుల్ ఆపరేషన్స్. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సింటాక్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, డేటా టైప్స్ కావచ్చు, ఇవి సింపుల్ ఆపరేషన్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ పైథాన్ బేసిక్స్ అనేవి కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి డే 6th to డే 10th. సో కంట్రోల్ ఫ్లో అండ్ ఫంక్షన్స్. సో మనం ఇఫ్ స్టేట్మెంట్ కావచ్చు, లూప్స్, ఫర్ అండ్ వైల్ లూప్, ఇవన్నీ కూడా. తర్వాత బేసిక్ కంట్రోల్ ఫ్లో కావచ్చు. తర్వాత లర్న్ అబౌట్ ఫంక్షన్స్ అండ్ హౌ టు డిఫైన్ అండ్ యూజ్ దెమ్. ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డిఫైన్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా డే 6th to డే 10th నేర్చుకోండి. సో ఇట్లా టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తున్నాను. నేమ్స్ ఏంటి, ఏ రోజు ఏవి కంప్లీట్ చేయాలని, ఎన్ని రోజుల్లో, అంతేనండి. సో మీరు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత డే 11th to డే 15th వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్. సో మనం దీంట్లో అండర్స్టాండ్ ద లిస్ట్ అండ్ దేర్ ఆపరేషన్స్ కావచ్చు. తర్వాత డిక్షనరీస్ అంటే ఏంటి, సెట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్ డేటా మ్యానిపులేషన్స్ అనేవి అన్నీ కూడా డే 11th నుంచి డే 15th వరకు కంప్లీట్ చేయాలి. తర్వాత డే 16th నుంచి డే 20 వరకు వచ్చేసరికి అడ్వాన్స్ టాపిక్ వెళ్ళండి. సో మనకేంటి, ల్యాండా ఫంక్షన్స్ కావచ్చు, లిస్ట్ కంప్లీషన్స్ గురించి కావచ్చు, తర్వాత ఎక్సెప్షన్స్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి, ఇవన్నీ కూడా డే 16th to డే 20 కంప్లీట్ చేయండి. తర్వాత డే 21 నుంచి డే 25 వరకు ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ మోడల్స్. ఏంటి, మనకు రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్ కావచ్చు, ఎలా చేయాలి. తర్వాత అండర్స్టాండింగ్ హౌ టు యూజ్ మోడల్స్ ఇన్ పైథాన్లో మోడల్స్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా డే 21 to 25 కంప్లీట్ చేయండి. తర్వాత డే 26 to 28కి వచ్చేసరికి మనం ఊప్స్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేయాలి డే 26 to 28. సో ఇంకా ఎక్స్ప్లోర్ మోర్ అడ్వాన్స్ టాపిక్స్ లైక్ డెకరేటర్స్ అండ్ జనరేటర్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి డే 29 to డే 30కి వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అండ్ ప్రాక్టీస్. సో ఇప్పటివరకు నేర్చుకున్న దాన్ని కూడా ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయండి. రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. చిన్న ప్రాజెక్ట్స్ పైన ఇంప్లిమెంట్ చేయండి. చిన్న కోడింగ్ ఛాలెంజ్ సాల్వ్ చేయండి. తర్వాత కాన్సెప్ట్ని రివ్యూ చేసుకోండి, క్లారిఫికేషన్ చేసుకోండి, డౌట్స్ పైన ఏమైనా ఉన్నా కూడా. ఇంకా మీరు మొత్తం కూడా అండర్స్టాండింగ్ చేసుకోవడం. తర్వాత కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో మన కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెంట్ అని చాలా ఇంపార్టెంట్. డైలీ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా మీరు ఫాలో అయితే 30 daysలో పైథాన్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ కూడా ఎవరైతే పైథాన్ నేర్చుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.